అందరికీ ప్రభు పేరట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున దేవుడు మనకి అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరి ఆదివారం రోజున కూడా మనము చిన్న పాట పాడుకుని మరి ప్రార్థన చేసుకుని పాట పాడుకుని దేవుని మహిమపరిచి ఆ తర్వాత చిన్న వాక్య ధ్యానం చేసుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి ఈ ఆదివారం రోజున నాయన మరి తిరిగి కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తండ్రి. ప్రభా నాయన తండ్రి, మరి మేము చేసే ప్రతి పనులు తోడున్నది మీకు వందనాలు తండ్రి. లాస్ట్ వీక్ అంతలో తోడున్నది మీకే వందనాలు తండ్రి. నాయన మరి ఆదివారం రోజున నాయన మేము వాక్యం వినుచుండగా మరి నాయన తండ్రి ప్రభా నాయన చెప్పుచున్న మరి ఆ బిడ్డ పట్ల నాయన సిలువ చట్టం మరుగుపరుచుకుని నన్ను మీ వాక్యం బోధిస్తుండగా నాయన వాక్యం ఖడ్గం వంటిదని చెప్పారు తండ్రి ప్రభా నాయన. అట్లాంటి ఖడ్గం లాంటి వాక్యాన్ని మా హృదయాల్లో ఉంచి పదిలపరుచుకుని కృపంచం కోరుకుంటూ వినుచుండగా విశ్వాసం దయచేమని కోరుకుంటూ ఈ ఆరాధనంతట్లో స్తుతంతట్లో మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. మరి చిన్న పాట పాడుకుందామండి. ముందుగా మంచి దేవుడవైతయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. yes lord hallelujah hallelujah స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా తండ్రి. తండ్రి యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం నాయన తండ్రి ప్రభువా. హల్లెలూయా 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 స్తోత్రం 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 నాయన, స్తోత్రం తండ్రి ప్రభువా నాయన తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 నాయన, స్తోత్రం తండ్రి ప్రభువా నాయన. హల్లెలూయా హల్లెలూయా నైనా నేను దూరంగా పారిపోనా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రం తండ్రి ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 తండ్రి. yes lord yes lord yes lord hallelujah నా వారందరూ నన్ను విడచిపోయేదను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులను గురి చేసినను నన్ను విడువలేవయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులను గురి చేసినను నన్ను నీవు విడువలేవయ్యా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి ఒక చిన్న వాక్య ధ్యానం చేసుకుందామండి. మరి ఈ ఆరాధన అంతట్లో తోడున్నందుకు ప్రభుకి వందనాలు. మరి ఒక చిన్న వాక్య ధ్యానం చేసుకుందాం. లాస్ట్ వీక్ మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం చూసుకున్నాము. ఈరోజు మనము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూద్దాం వచనాలు. 8వ అధ్యాయము మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆమేన్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకున్నాం మనం. ఇప్పుడు ఈ 3 వచనాల నుంచి మనము దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడో, మనతో వాక్యం ద్వారా ఏం సెలవియదలుచుకున్నాడో మనం నేర్చుకుందామండి ఈ వారము. మరి మన టాపిక్ వచ్చేసి, మనం ఈరోజు మన టాపిక్, ఈ ఆదివారం రోజున టాపిక్ వచ్చేసి స్వస్థత, అంటే హీలింగ్ గురించి మనము చూద్దాము. స్వస్థపరచుట లేదంటే హీలింగ్ టాపిక్ చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. అంటే దేవుడు కొండ మీదకి వెళ్ళి దిగి వచ్చినప్పుడు, అంటే దిగుతున్నప్పుడు, అంటే ఆయన బోధించి, ఆయన ప్రతిసారి బోధన చేసినప్పుడు కొండ మీదకి వెళ్ళి ఆ రాయి మీద కూర్చుని బోధించేటోడని మరి వాక్యం సెలవిచ్చింది. ఎందుకంటే కొండ మీదకి కొంచెం పైకి వెళ్తే ఆయన అందరికీ కనిపిస్తాడు, అందరూ ఆయనని చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన కొండ మీదకి వెళ్ళి నించుని బోధన కంప్లీట్ చేసి దిగొస్తున్నాడు. బోధించేసి దిగొస్తుంటే బహుజన సమూహములు ఆయనని వెంబడించనంట. ఆయన దిగొచ్చి వెళ్తుంటే ఆయనని జనాలందరూ వెంబడించారంట. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అప్పుడు ఆ జనసమూహములోంచి ఒక కుష్ఠరోగి కలిగిన మనిషి వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అనెను. అంటే యేసు ప్రభుని, ప్రభువా, నేను కుష్ఠరోగి గలవాన్ని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని అడిగాను. అప్పుడు యేసు ప్రభు ఏం సెలవిచ్చాడంటే, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, యేసు ప్రభు చెయ్యి చాపి అతని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అంటే యేసు ప్రభు ఇమ్మీడియట్గా చెయ్యి చాపి, నాకిష్టమే, నీ కుష్ఠరోగము తక్షణమే పోవునుగాక అని ప్రభు సెలవిచ్చాడు. వాని మాట చొప్పున నాకిష్టమే, నీ శుద్ధుడవ్వమని చెప్పగా, తక్షణమే నువ్వు శుద్ధుడవు అని ప్రభు మాట సెలవిచ్చాడంట. మాట సెలవివ్వగానే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయనంట. అంటే ఇమ్మీడియట్గా కుష్ఠరోగం పోయిందంట. అంటే మనం సేవిస్తున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి, ఎంతో శక్తివంతుడు. మనం మాటలు అంటే మనం వింటాము, దేవుడు శక్తివంతుడు, లేదా దేవుడు హీస్ పవర్ఫుల్, అంటే మైటీ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్, అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శక్తివంతుడు, సృష్టికర్త యెహోవా అని మాటలన్నీ కూడా నిజమండి. మనము బైబిల్లో చూసిన మాటలే మనం విన్నాము, ఆ మాటలు నిజం. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఈ 3 వచనాల్లో కుష్ఠరోగి కలిగిన వాడు, అదేవిధంగా ఇప్పుడు ఆ కుష్ఠరోగం ప్లేస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఏ విధమైన ప్రాబ్లం మన శరీరాల్లో కానీ, మన మానసిక స్థితి కానీ, మన శారీరక స్థితి కానీ, ఏది
మనకి విరుద్ధముగా అంటే సాతానుకి లొంగబడి ఉన్నదో మానసిక స్థితి కానీ, మెంటల్ సిచ్యువేషన్ కానీ, ఫిజికల్ సిచ్యువేషన్ కానీ అన్నీ కూడా మన ప్రభు చెంతకి చేర్చాలండి. ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఈ బాధ నుంచి తప్పించండి నాయన. ప్రభువా నాయన మీకు ఇష్టమైతే నాకు ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నుంచి తప్పించండి నాయన. మీకు ఇష్టమైతే నాకు జాబ్ దయచేయండి నాయన. ప్రభువా మీకు ఇష్టమైతే నాకు ఇల్లు దయచేయండి నాయన. నీకు ఇష్టమైతే నాయన నా కుటుంబంలో ఈ బాధలు ఉన్నాయి తండ్రి. నీకు ఇష్టమైతే నాయన మరి నా భార్య ప్రెగ్నెన్సీ దయచేయండి, లేదా నీకు ఇష్టమైతే నాయన నాకు కుమారులు దయచేయండి అని మనము దేవుడి సన్నిధిలో అడగాలంట. ఏ విధంగా అడగాలి? మనస్ఫూర్తిగా, ఎటువంటి మనస్ఫూర్తిగా సంతోషంగా ప్రభు మీద ఆధారపడి, అంటే మనం నమ్మాలి. ఫస్ట్ మనం అడిగే దేవుడు మనకి మనం అడిగే కోరికల్ని దేవుడు తీరుస్తాడని ముందే నమ్మి అడగాలి. ఇప్పుడు ఇక్కడ కుష్ఠరోగి, దేవుడా నీకు ఇష్టమైతే, అక్కడ వాక్య బోధించిన తర్వాత యేసు ప్రభు పట్ల ఆయనకి విశ్వాసం కలిగి అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే, అంతే తప్ప ప్రభువా నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు రక్షించండి లేదా నాకు తగ్గించండి అని అలా అడగలేదు. ప్రభువా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, నీకు 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 ఓకే అనిపిస్తే ప్రభువా నాయన నాకు ఈ బాధ నుంచి తప్పించండి, నాకు ఈ కుష్ఠరోగిని తగ్గించండి అంటే యేసు ప్రభు నాకు ఇష్టమే. యేసు ప్రభు ఆ రోగి మాటల్లో ఎన్నో విధమైన అంటే ఒక విశ్వాసం చూశాడు యేసు ప్రభు. విశ్వాసము, నమ్మకము, అంటే ఒక ప్రాయశ్చిత్తం కలిగిన, అంటే అయ్యో నేను నాకు తగ్గాలి అని ఆ ప్రాయశ్చిత్తం కలిగిన మనసును చూశాడు. రిపెంటెన్స్. సో ఆ రిపెంటెన్స్ కలిగి మనం జీవించాలండి. అదేవిధంగా నువ్వు శుద్ధుని కమ్మని చెప్పగానే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధ అని ఇమ్మీడియట్గా యేసుప్రభు మాట సెలవివ్వగానే కుష్ఠరోగం పోయిందంట. మన జీవితాల్లో కూడా మనం ఎన్ని బాధలు, కష్టాలు ఏమున్నా కానీ యేసు ఒక్క మాట సెలవిస్తే మనకు అన్ని కార్యాలు యేసునామంలో జరుగుతాయని మనం నమ్మాలండి, విశ్వసించాలి. మరి వారమంతట్లో, ఈ ఆదివారం మొదలుకుని వారమంతట్లో కూడా మనం ఈ వాక్యాలు, ఈ 3 వచనాలు ధ్యానించుకుని మనము ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా కానీ మనం యేసు మీదే ఆధారపడి యేసుతో సావాసం చేసుకుంటూ ఈ వాచనాలను ధ్యానించుకుని మరి దేవుడికి ఇష్టమైతే మనకు కావాల్సినవన్నీ కూడా మనకు దయచేస్తాడని నమ్మి ఆయన సన్నిధిలోకి వచ్చి అడుగుదామండి, గోజాడదామండి. తప్పకుండా దేవుడు మనకి ఈ కార్యాలన్నీ సఫలం చేయునుగాక అని యేసునామంలో నేను ఈ మాట మీకు చెప్పదలుచుకున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామం లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా నాయన. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3 వచనాలు చూసాం తండ్రి. 1, 2, 3 ఈ 3 వచనాల్లో కుష్ఠరోగి నాయన ఏ విధంగా అయితే మీకు ఇష్టమైతే నాయన స్వస్థపరచమని అడిగాడో మీరు స్వస్థపరిచారు. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ఎన్నో మరి శరీరమైన ప్రాబ్లమ్స్ కానీ ఆత్మ సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి తండ్రి. అవన్నీ కూడా యేసునామంలో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి మీ సన్నిధిలోకి వచ్చి గోజార్చుండగా ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీ జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు మహిమకరంగా జీవితాలు ఉండులాగున నాయన మరి నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి ప్రభా. మరి ప్రతి ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడు తండ్రి మీకు వందనాలు తెలుపుకుంటూ ఈ వారమంతట్లో మిమ్మల్ని ముందు పెట్టుకుని నడిచే కృపంచ కోరుకుంటూ యేసునామలో ప్రతి సాతాన్ బంధకాల నుంచి ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని నాయన తండ్రి మీరు మాకు తోడుండమని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మీకే మహిమ గంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.